హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టిఫిన్ ఇడ్లీ చేశాను. నేను ఇడ్లీ ఎలా చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ మినపప్పు ఒక 3-4 అవర్స్ నానబెట్టుకున్నాను. చూడండి, మినపప్పు బాగా నానింది కదా. అలాగే కందిపప్పు, కొంచెం శనగపప్పు కూడా నానబెట్టుకున్నాను. ఇడ్లీలోకి టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, బాగా నానింది కదా. మినపప్పు సపరేట్గా, అలాగే కందిపప్పు, శనగపప్పు సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే కందిపప్పు, శనగపప్పు త్వరగా మిక్సీ అవ్వదు, మినపప్పు త్వరగా మిక్సీ అవుతుంది కదా. అందుకని సపరేట్గా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. మీరు ఇడ్లీలోకి ఓన్లీ మినపప్పే వేస్తారా? ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మినపప్పు, అలాగే కందిపప్పు, శనగపప్పు అన్నీ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో పోసుకున్నాను. చూడండి, మొత్తం మిక్సీ అయిన తర్వాత దీంట్లోకి 2 కప్స్ ఇడ్లీ రవ్వ పోసుకున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోండి, అంతా కలిసేంత వరకు. అలా 2 అవర్స్ అలా నానబెట్టుకున్న తర్వాత, ఇది నైట్లో చేసుకున్నాను. అందుకోసమని 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. చూడండి, నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెడితే ఇలా పులిసింది. చూడండి, ఇలా అయితే ఇడ్లీ బాగా పొంగుతాయి. ఇలా పాత్రకి ఆయిల్ వేసుకొని రాసుకుంటున్నాను. ఇలా రాసుకున్నాక కొంచెం ఇడ్లీ వేసుకొని ఇలా అన్ని పాత్రలలో అలాగే వేసుకొని, చూడండి, ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 15-20 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూశాను. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.